హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్త కోడలు 1 2 3. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. చిల్లీస్ అయితే నూనెలో అయితే వేపేసుకుని పక్కకు తీసేసుకున్న తర్వాత టమాటాలు అయితే సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే వేపుకోవాలండి. ఇంకా ఒక పక్కనైతే పిండిలోకి అయితే ఉప్పు అయితే కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న దాని తర్వాత ఇడ్లీ అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత టమాటాలు అయితే బాగా అయితే మగ్గుతున్నాయండి. మగ్గిపోయిన తర్వాత దింపేసి ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక పక్కన అట్లయితే వేస్తున్నానండి. అట్లు వేసేసిన తర్వాత ఇడ్లీ ఉడికిందా లేదా అని అయితే చూస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఇడ్లీ అయితే 90% అయితే అయిపోయిందండి. ఇంకో 10% అయితే అవ్వాలి. ఇంకా ఒక పక్కన అయితే టమాటా పచ్చడి కూడా అయితే ఆడేసానండి మిక్సీలో. ఆడేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ వచ్చేసి మా టిఫిన్ అయితే ఇలా జరిగిందండి. మీరు ఏం టిఫిన్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే పాప తాగడానికి మంచినీళ్ళ కోసం అయితే వేడి నీళ్ళు అయితే కాస్తున్నానండి ఇక్కడ వచ్చేసి. ఇంకా దాని తర్వాత టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ గట్ట అయితే నీట్గా కడిగేసుకొని ఇలాగైతే పెట్టుకుంటున్నానండి. చిన్న ముగ్గు టైప్లో అయితే పెట్టుకుంటాను అనమాట నేను. ఇంకా ఎక్కడవక్కడైతే నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి టిఫిన్ అయిపోయిన తర్వాత. ఇంకా లంచ్ కోసం అనేసి కోడిగుడ్డు ఉక్కురు కింద అయితే చేశానండి. కోడిగుడ్డు ఉక్కురు అయిపోయిన తర్వాత ఒక పక్కన అయితే అన్నం కూడా వార్చేసి దమ్ అయితే పెట్టానండి. ఇంకా ఆ రోజు లంచ్ అయితే ఈ విధంగా అయితే జరిగిందండి. ఇంకా లంచ్ ఫినిష్ చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి 1/2 kg బోన్లెస్ చికెన్ అయితే తీసుకొచ్చారండి. చికెన్ పొగడి చేయమని. నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చికెన్ అయితే శుభ్రంగా అయితే కడిగేసుకొని ఒక 2 స్పూన్ల బియ్యపిండి, అలాగే కార్న్ఫ్లవర్, ధనియాల పొడి, చికెన్ మసాలా అయితే వేసుకున్నానండి. క్లైమేట్ కూడా అయితే చాలా చల్లగా ఉందండి. బయట అయితే వర్షం అండి. మా ఊర్లో అయితే చాలా వర్షం అయితే వస్తుందండి. మీ ఊర్లో క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా చికెన్ మసాలా కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం కారం, అలాగే చిటికెడు పసుపు, అలాగే తగినంత ఉప్పు అయితే వేసుకున్నానండి. చికెన్ పకోడీ ఎంతమందికి ఇష్టమో అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దాని తర్వాత కలర్ రావడం కోసం అనేసి ఫుడ్ కలర్ అయితే చిటికెడు అయితే వేసుకున్నానండి కలర్ కోసం అనేసి. తర్వాత ఒక నిమ్మకాయ బద్దనైతే పిండుకున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కూడా వేసానండి. అది వీడియోలో క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత కొత్తిమీర అయితే వేసుకుని కలుపుకుంటున్నానండి. ముక్కలకి మసాలా పట్టేంత వరకు చికెన్ పీసెస్కి కలుపుకున్న తర్వాత ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకుంటే బయట అయితే ఒక గంట అయితే పెట్టుకోవాలండి మూత పెట్టేసి. ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దాన్ని ఒక అరగంట నుంచి బయటకి అయితే తీసానండి. తీసేసి పాన్ పెట్టుకుని పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ పీసెస్ని అయితే వేసుకుంటున్నానండి. ఇది చాలా బాగా వచ్చిందండి చికెన్ పకోడీ మాత్రం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలండి. లోపల కూడా ఉడికిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. తర్వాత అలాగే చిల్లీసు, కరివేపాకు కూడా అయితే వేసుకుని బాగా వేయించుకున్నానండి. నేను వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలండి. తర్వాత మా హస్బెండ్కి అయితే
ఇలా గార్నిషింగ్ చేసి అయితే ఇచ్చానండి. తిని చాలా బాగుందని చెప్పారండి. ఎంత కష్టపడినా వాళ్ళు బాగుంది అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.